హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్విల్లు. ఆల్ టైమ్ పాపులర్ స్వీట్ వచ్చేసి మన లడ్డు. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ప్రతి పండుగకి ప్రత్యేకమైన బూందీ లడ్డుని ఇంట్లోనే జ్యూసీగా పర్ఫెక్ట్ టిప్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా 1 కేజీ శనగపిండిని తీసుకొని బాగా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండి అనేది ముద్దలు ముద్దలుగా లేకుండా పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. ఈ పిండినంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో కొద్దిగా సోడా ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ ఉండలనేది లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. పిండి మరీ చిక్కగా ఉండకూడదు, అలా అని మరీ పలచగా కూడా ఉండకూడదు. చూడండి, పిండి అనేది వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉండాలి. పిండిని మరొకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బూందీ వేయించడానికి ఒక కడాయిని పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడి చేయాలి. నూనె అనేది బాగా వేడిగా ఉండాలండి, అప్పుడే బూందీ అనేది కరెక్ట్గా పొంగుతుందన్నమాట. ఆయిల్ వేడయ్యే లోపల మనం పాకం రెడీ చేసేసుకుందామండి. నేను 1 కేజీ శనగపిండికి 1 కేజీ చక్కెర తీసుకుంటున్నాను. ఈ స్వీట్నెస్ ఎక్కువ ఉండదు, అలానే తక్కువగా ఉండదండి, మీడియంగా ఉంటుంది స్వీట్నెస్ అయితే. కొంతమందికి ఎక్కువగా స్వీట్గా ఉండడం ఇష్టమవుతుంది. అట్లాంటప్పుడు 1.5 కేజీ చక్కెర తీసుకోండి కేజీ శనగపిండికి. నేనైతే మీడియం క్వాంటిటీలో తీసుకుంటున్నాను అన్నమాట. మనం పాకం పెట్టుకోవడానికి ఒక పాత్రని తీసుకొని అందులో మనం తీసుకున్న చక్కెరను కూడా వేసేసుకొని 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది పాకంకి. పంచదార కరిగేంత వరకు కూడా గరిటని తిప్పుతూనే ఉండాలి. పాకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తీగ పాకం వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. మనం ఒక 7-8 యాలక్కాయలను తీసుకొని దంచేసుకొని ఆ పొడిని కూడా వేసేసుకుందాం ఇందులో. పాకం అనేది ఈ విధంగా మంచిగా 2 వేళ్ళ మధ్య పట్టుకుంటే తీగలాగా సాగాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు పాకం. మనం రెడీ చేసుకున్న పిండిని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాం. బూందీ వేయడానికి ఈ విధంగా చిల్లులున్న గరిటెను వాడుకోవాలి. దీన్ని వేడి నూనె పైన నేరుగా పెట్టేసుకొని దీనిపైన మనం మిక్స్ చేసుకున్న పిండిని ఒక చిన్న బౌల్తో వేసుకొని రబ్ చేసుకుంటే కనుక గుండ్రటి ఆకారంలో నూనెలోకి పిండి అయితే జారిపోతుందన్నమాట. ఈ బూందీని అసలు కదిలించాల్సిన అవసరం లేదండి. ఇదే ఒక 2-3 సెకండ్లు ఆగితే పైకి తేలుతుంది. గుర్తుంచుకోండి, బూందీని మాత్రం గట్టిగా క్రిస్పీగా అసలు వేయించకూడదు. ఒక 30-40 సెకండ్లు వేగితే సరిపోతుంది. లోపల మెత్తగా ఉండాలి. అది వేగిన వెంటనే తీసేయాలన్నమాట. లోపల మెత్తగా ఉంటేనే మనకి బూందీ అనేది జ్యూసీగా గట్టిగా లేకుండా ఉంటుందన్నమాట. మొత్తం పిండిని ఇలాగే బూందీగా వేయించేసి మనం రెడీ చేసుకున్న పాకంలో వేసేసుకుంటే కనుక పాకం అనేది బాగా అబ్జర్వ్ చేస్తుందండి బూందీ. అప్పుడే జ్యూసీగా అవుతుంది. ఒక చిన్న గరిటెలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించి ఈ బూందీ మిశ్రమంలో వేసేసి కలిపేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కానీ ఒక 10 నిమిషాలు కానీ పక్కన నానబెట్టామనుకోండి, బూందీ పాకం అంతా పీల్చుకొని బాగా మెత్తబడుతుంది అనమాట. 10 నిమిషాలు అయ్యాక మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా ఉంటుంది. అప్పుడు చేయికి నెయ్యి రాసుకొని లడ్డూలుగా చుట్టేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే బూందీ లడ్డులు రెడీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ లడ్డూలు మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.